సో ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా ఎవరికి? నీకే, అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా రియలైజేషన్స్ వచ్చింటాయి. బిఫోర్ బిగ్ బాస్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది వర్షన్ వేరు. సో ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ నీకు ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఈ రకంగా నన్ను పైకి తీసుకొస్తారు, అది ఎనీవే ట్రోలింగ్స్ అయినా ఏదైనా సరే ఇంత పైకి వస్తాను, అందరికన్నా పై స్థాయిలో ఉంచుతారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉంచారు చాలు. అంటే ఎక్స్పెక్ట్ చేసావా? అక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా హౌస్లో ఉన్న వాళ్ళలో నీకు ఎక్కువ ఫేమ్ ఉంది. సో అది ఎలా అయిపోయింది అంటే, అమర్కి ఇంతమంది ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉంది, అమర్ చాలా టఫ్ క్యాండిడేట్, ఈ మనిషిని ఎట్లయినా డౌన్ చేయాలి అని కూడా హౌస్లో స్కెచ్లు వేసుకున్నారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో. చూసాను, నా విజువల్ ట్రీట్స్లో చూశాను. అన్నీ చూసావు. సో అంటే నువ్వు నిన్ను ఎదుర్కోవడానికి వాళ్ళకి టఫ్ అనిపించి కొంచెం నిన్ను నెగిటివ్ చేశారా? నేమ్స్ ఏం మెన్షన్ చేయొద్దు, అంటే చేసే ఉంటారు నందు. లోపలైతే నేను చాలా నెగిటివిటీ అయితే నేను ఫేస్ చేశాను, చూశాను. బట్ అన్నిటినీ భరించాను, తెగించాను. ఒక్కటి తెగించి నించున్న విషయం ఒకటే, ఐదర్ బ్యాడ్ ఆర్ గుడ్, ఏదో మీద నించోవాలి. వీళ్ళందరిలో చాలామంది మంచితనంగా మంచిగా ఉండాలని ప్రూవ్ చేసుకుంటున్నారు కదా. నాకొద్దు ఆ మంచి, నేను చెడుగానే ఉంటాను. ఐ వాంట్ బి ఏ బ్యాడ్ బాయ్. అయితే ఏంటి, అక్కడే నించుంటా స్టాండ్. ఓకే నేను బ్యాడ్ బాయ్నే, నేను చెడ్డవాడినే, నేను అక్కడే నించుంటాను. అంటే అమర్ చాలా స్ట్రాంగ్ ప్లేయరు, వీడు డాన్స్ బాగా చేస్తాడు, గేమ్స్ బాగా ఆడతాడు, సో ఫ్యాన్స్ బాగున్నారు, వీడు స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి వీడిని డౌన్ చేయాలి అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు హౌస్లో. సో అప్పుడు నీకు ఏమనిపించింది? అంటే నిన్ను డౌన్ చేయడానికి వాంటెడ్గా నిన్ను టార్గెట్ చేశారు కొంతమంది అనేది కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో బయటకు వచ్చాక చూసుకునే ఉంటావు. ఏంటి నందు ఇన్ని సంవత్సరాలు చూసావు, ఒకటి తొక్కితే నేను తొక్కించుకుంటానా చెప్పు? ఎలా రావాలో అలా వస్తాను పైకి, ఎలా ఇవ్వాలో అలా ఇస్తాను మెల్లగా. నేను నమ్ముకుంది ఎప్పుడు నా ఎంటర్టైన్మెంట్ని, నన్ను కాపాడింది నా ఎంటర్టైన్మెంటే. అంటే బాల్ని ఎంత స్పీడ్గా కిందకేసి కొడతామో అంతే స్పీడ్గా పైకి వస్తుంది అన్నట్టు. ఫస్ట్ 5 weeks ఏదైందో తిప్పి కొడితే మొత్తం గేమ్ రివర్స్ అయిపోయింది. అంటే ఫస్ట్లో ఉండేది కొంచెం వెయిట్ అయిన బాల్, తర్వాత రేడియం బాల్ కదా, కొడితే అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. తిరుగుతూనే ఉంది, బాగా తిరుగుతూనే ఉంది. స్టిల్ ఇప్పటికీ తిరుగుతుందా? తిరుగుతూ ఉంటుంది అదంతే అలాగా. ఓకే. సో అమర్కి చాలా మంది అభిమానులు ఉన్నారు. సో స్టార్టింగ్లో నేను అభిమానులు కూడా అమర్ ఏంటి ఇలా ఆడుతున్నారని ట్రోల్ చేశారు, ఫీల్ అయ్యారు, తర్వాత సపోర్ట్ చేశారు. సో ఆ పాజిటివిటీ, ఆ నెగిటివిటీ బయటకు వచ్చిన తర్వాత అసలు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు? అంటే ఇప్పుడు ఆల్ సెట్టా బయట? ఫస్ట్ నుంచి పాజిటివిటీగా ఉండి పాజిటివ్ అయితే వెరీ గుడ్. కానీ ఏముంది అందులో, నేను బయటకు వచ్చా చెప్తున్నాను, లోపల ఉన్న పర్సన్ నాకు తెలియదు కదా. పాజిటివ్గానే ఉండి బా శాంతం ప్రశాంతం, గౌతమ్ బుద్ధుడు, వీళ్ళు పెద్ద ఇది, ఎంత మంచోడు. ఈ జనరల్గా మనం ప్రతి ఒక్కరిని అంటే ప్రతి ఒక్కసారి మనం వింటూనే ఉంటాము. ఏ దరిద్రంలో నెగిటివిటీ అయ్యి ఎంత వరస్ట్గా నన్ను కిందికి తొక్కి అక్కడి నుంచి నేను మళ్ళీ పాజిటివ్గా మారాను అంటే రియల్లీ నేను అన్నీ కొన్ని వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఇది కదా విన్నింగ్ అంటే. సపోర్ట్ చేయని కొంతమంది తిట్టారు చూసావా, నా ఫ్యాన్స్ ఎవరైతే తిట్టారో కొంతమంది, వాళ్ళు తిరిగి పోస్ట్ చేసినవి కూడా నేను చూశాను. నువ్వు నమ్ముతావా నమ్మవా, దాదాపు ఒక 2-3 వేల వీడియోలు చూసింటా నేను. ఎపిసోడ్స్ కాదు, వీడియోస్ చూసేది. అందులో తెలిసిపోయింది నాకు నేనేంటి అనేది. ఇలా వెళ్ళిపోయిన వాడిని నేనే మళ్ళీ ఇలా వచ్చాను పైకి. మరి అప్పుడు ఏది గొప్ప? అంటే ఈ సీజన్ 7లో బిగ్ బాస్లో అందరికంటే ఎక్కువ ఫేమ్ అయింది నువ్వే అనుకుంటా. రీల్స్, మీమ్స్, నా ఇన్స్టాగ్రామ్లో హాఫ్ రీల్స్ నీవే ఉన్నాయి. 39,000 చేంజ్ మీమ్స్ ఉన్నాయి నా మీద. 39,000. సో హైయెస్ట్ రికార్డ్ నాది. ఓకే. నెక్స్ట్ ఎవరన్నా ఉంటే చూడండి, బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేయండి, ఇంపాసిబుల్. ఎంజాయ్ చేస్తున్నాడు మనోడి ఫేస్ ని, హ్యాపీ. అసలు ఇన్ని ట్రోల్స్, ద వే ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్కిరిచ్చినా సరే ఎంత బాగుంది తెలుసా చూసుకోవడానికి. అరే ఎక్కడ దాకా విజయ్ సేతుపతి గారి దగ్గరికి వెళ్ళిందంట అమర్ అనే పేరు, తమిళనాడుకి కూడా వెళ్ళింది. ఇంకేం కావాలి? థ్యాంక్ యూ రాజా.